ఆ మనుషుని పేరు ఎలిమలేకు, అతని భార్య పేరు నయోమి, అతని ఇద్దరి కుమారుల పేరు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురం ఉండిరి. ఎలిమలేకు అంటే దేవుడు నా రాజు అని అర్థం. అయితే మనలో కూడా చాలా పేర్లు బైబిల్లో పెట్టుకుంటాం, వాళ్ళలాగా జీవించాలని లేదా వాళ్ళంటే ఇష్టపడి. అక్కడ కూడా ఎలిమలేకు అంటే దేవుడు నా రాజు అని అర్థం. కానీ అలా జీవిస్తే ఒకవేళ ఆయన దేవుడే నా రాజు, ఆయన్నే చూసుకుంటాడని అనుకుంటే బెత్లెహేము నుండి మోయాబుకు వచ్చేవాడు కాదు. నయోమి అంటే మనోహరమైనది లేదా నా సంతోషము అని అర్థం. మహ్లోను అంటే వ్యాధి లేదా రోగి అని అర్థం. కిల్యోను అంటే కృషించుట లేదా క్షీణించుట అని అర్థం. బెత్లెహేము అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న ఊరు, దాంట్లో సమృద్ధి ఉంది, దాన్ని ల్యాండ్ ఆఫ్ బ్రెడ్ అని అంటారు. మోయాబు అంటే ఇర్మియా 48:37 మనం చూసుకుంటే ఆనందము సంతోషము తొలగిపోయిన దేశము అని ఉంది. అలాగే కీర్తనలు 68 మనం చూసుకుంటే మోయాబు నేను కాళ్ళు కడుక్కొను పల్లెం అని ఉంటుంది. అయితే మోయాబు అంటే ఏ ల్యాండ్ ఆఫ్ డిఫికల్టీస్ అని మనం అర్థం చేసుకోవచ్చు.